కూడి వచ్చిన సంఘమంతటికి ప్రభుపేట శుభములు తెలియజేస్తున్నాను. అలాగే పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించిన ప్రతి ఒక్కరికి ప్రభునామములో శుభములు పలుకుతున్నాను. ఈరోజు ఒక అద్భుతమైన ఆలోచనాత్మకమైన అంశాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచిద్దాం. క్రైస్ట్ సిబిటిలో ఎన్నో అవసరతలు ఉన్నాయి, మీకు తెలుసు. సరైనటువంటి సౌండ్ లేదు, అమ్మింగులు రావడం, వాయిస్ స్లో రావడం. మనకి ఎలాగో మిక్సర్ బోర్డు కూడా అవసరం ఉంది. మిక్సర్ బోర్డు పెట్టామనుకో మంచి వాయిస్ క్లారిటీగా వస్తుంది. అలాగే మన పాటలు పాడడానికి మైకులు లేవు, వైర్లెస్ మైక్ సెట్ ఒకటి కొనాలి, మిక్సర్ బోర్డు ఒకటి కొనాలి. మీటింగ్స్లో ఎల్ఈడి లైట్స్ కావాలి మనకు. ఖచ్చితంగా ఒక 5 ఎల్ఈడి లైట్స్ 150 వాట్స్ ఎల్ఈడి లైట్లు కావాలి. అలాగే సెమినార్లో అయితేనేమి సేవకులు భోజనాలు పెట్టేటప్పుడు వడ్డించడానికి టేబుల్స్ ఎంత అవసరతలు ఉన్నాయి, టేబుల్స్ కూడా మనకు కావాలి. అలాగే మరి ముఖ్యంగా బాత్రూమ్ కూడా కట్టించాలి. చాలా ఇబ్బందులుగా ఉంది కనుక బాత్రూమ్ కూడా వెనక ఒకటి కట్టించాలి. ఇవన్నీ అవసరతల కొరకు జ్ఞాపం చేసుకోండి. దేవుడు ప్రేమను బట్టి ఒకవేళ మీ ప్రేరేపణ కలిగితే లైవ్లో చూస్తున్న వాళ్ళైనా సంఘంలో ఉన్న వాళ్ళైనా సంఘంలో కావాల్సిన అవసరతల కొరకు ప్రార్థన చేయండి. మీరు కూడా సంఘంలో దేవుని పనిలో పాలు భాగస్వాములు అవ్వాలంటే ప్రతి అవసరతను మీకు తోచిన సహాయాన్ని అందించగలరని ప్రభునామములో తెలియజేసుకుంటూ అందరికీ వందనాలు. దేవుడు రాసినటువంటి ఒక చక్కటి అంశాన్ని మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచిద్దాం. ప్రియులారా, ఆడజన్మ శాపమా, ఆడజన్మ శాపమా అనే ఆలోచనాత్మకమైన స్త్రీల గురించి దేవుడు ఏం రాయించాడు, ఆడజన్మ వెనకాలన్న పరమార్థం ఏంటి? ఈరోజు సమాజానికి స్త్రీల గురించి సరైన అవగాహన లేదు. పుట్టింది మొదలుకొని మరణించేంత వరకు స్త్రీల పట్ల జరుగుతున్న విషయాలను చూస్తే భయంకరమైన పరిస్థితులు. పుట్టింది మొదలుకొని మరణించేంత వరకు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్ని కాదు. పెళ్ళైన తర్వాత భార్య వచ్చి భర్త దగ్గర, ఇదిగో నేను నిలిచాను, నేను గర్భవతిని అన్నప్పుడు భర్త ఆనందాలకి హద్దులు లేవు, ఆనందపడిపోతారు. ఇరుగురు భార్య భర్తలు, ఇదిగో నేను తల్లిని కాబోతున్నాను, నేను తండ్రిని కాబోతున్నానని ఇరుగురికి ఆనందాలకు హద్దులు లేవు, ఆనందిస్తారు, సంతోషపడతారు. మంచిది. ఎప్పుడైతే భార్య డెలివరీ అయిపోతుందో ఆ డెలివరీకి కొన్ని సెకండ్ల ముందు హాస్పిటల్లో డోర్ ముందు భర్త అటు ఇటు తిరుగుతూ ఉంటాడు పిచ్చోని మాదిరిగా. ఎందుకు అయ్యాలి తిరుగుతావంటే, ఇదిగో లోపల నా భార్య బిడ్డను జన్మనించబోతుంది, బిడ్డను కనబోతుంది, ఆ బిడ్డ మగబిడ్డ కావాలి, ఇదిగో మగబిడ్డ పుడతాడా ఆడపిల్ల పుడుతుందని టెన్షన్గా తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడైతే నర్సు వచ్చి, ఇదిగో నీకు శుభవార్త, నీవు అబ్బాయిని కన్నావు అనేసరికి అప్పుడు వరకు టెన్షన్ పడిన అతను ఆనందంతో గంతులేస్తాడు. మనకందరికీ తెలిసేది. అబ్బాయి పుట్టాడనేసరికి ఆనందిస్తాడు, గంతులేస్తాడు, ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు, ఇదిగో నాకు కొడుకు పుట్టాడు, మీకు పార్టీ ఇస్తాను రండి, మీరు ఏం తింటారో తినండి, ఈరోజు బిల్లు నేనే కడతానంటాడు. కుటుంబాలకు ఫోన్ చేస్తాడు, బంధువులకు ఫోన్ చేస్తాడు, కుటుంబీలు అందరికీ, రక్త సంబంధాలు అందరికీ ఫోన్ చేస్తాడు, ఇదిగో నాకు వారసుడు పుట్టాడు, నాకు కుమారుడు పుట్టాడు అని ఆనందపడతాడు. ఒకవేళ అబ్బాయి కాకుండా అమ్మాయి పుట్టిందనుకో ఏం చేస్తాడు?
ఎవరికి ఫోన్ చేయడు, స్నేహితులకి ఫోన్ చేయడు. ఏంటి దిగులుతో నాకు అమ్మాయి పుట్టిందని బాధపడుతూ ఉంటాడు. ఇక ఆడవాళ్ళైనా ఒక ఆడామెను కన్నప్పుడు కూడా ఇదిగో నాకు ఆడపిల్ల పుట్టిందని తల్లి అయినా ఆనందపడుతుందంటే తల్లి కూడా ఆనందపడదు. నాకు ఆడపిల్ల పుట్టిందని బాధపడే ఒక తల్లిని మనం చూడగలం. ఎన్నో న్యూస్ మీడియాలు, ఎన్నో వార్తాపత్రికలు అంటే అబ్బాయి పుడితే ఆనందిస్తారు, అమ్మాయి పుడితే బాధపడతారు. నేటి సమాజానికి, సొసైటీకి 99% మాకు అబ్బాయే కావాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారా లేరా? ఉన్నారండి. ఇప్పుడు కాలంలో టెక్నాలజీ పెరిగింది కనుక లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తారు. ఏం చేస్తారు? స్కానింగ్. లింగ నిర్ధారణ పరీక్షలు అవి చట్టపరమైన నేరమని తెలిసినా కానీ చాలామంది లోపల స్కానింగ్ తీసేవాళ్ళు మనకు కనపడతారు. ఇదిగో ఆ స్కానింగ్లో అబ్బాయి అని తెలిసిందనుకో ఏం చేస్తారు? అమ్మయ్యా బిడ్డకు జన్మనియచ్చు, ఇక బిడ్డను జన్మనిద్దాం, బిడ్డ మనకు రాబోతున్నాడు, వారసుడు రాబోతున్నాడు అని ఆనందపడతారు. అదే ఆ స్కానింగ్లో లింగ నిర్ధారణ పరీక్షల్లో అమ్మాయిని తేలిందనుకో ఏం చేస్తారు? అబార్షన్ చేయిస్తారు. 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 5 నెలలుగా బిడ్డ పసికందు ఉన్నప్పుడు ఆ గర్భములో అబార్షన్ చేసి లోపల బిడ్డను ముక్కలుగా కట్ చేసి బయటికి తీసేస్తారు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి! ఎంత భయంకరమైన పరిస్థితి! ఒకవేళ ఇదిగో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించలేదనుకో, పొరపాటున ఆడపిల్ల పుట్టిందానికి ఏం చేస్తారు తెలుసా? వడ్ల గింజలు తీసుకొని ఆ పసి బిడ్డు పైన వేసేస్తారు, నోట్లో వేసేస్తారు. ఊపిరి ఆడక గొంతులకు వెళ్ళి ఇరుక్కొని బిడ్డ చనిపోతాడు. మరికొందరైతే జిల్లెడు పాలు తీసుకొని వేసేవాళ్ళు మనకు కనపడతారండి. ఎంత కక్రోషంగా ఈరోజు మనిషి వ్యవహరిస్తున్నారు ఆడబిడ్డ పుట్టిందని. గనక ఏంటి ఆడపిల్ల మగపిల్ల అన్నది తల్లిదండ్రుల అనుకుంటే పుడతారా, దేవుడిస్తే పుడతాడా? దేవుడి ఇవ్వాలి ఏదైనా. ఏంటి గర్భఫలం అయినిచ్చు బహుమానం. ఏ గర్భఫలమైనా ఇవ్వాలంటే ఆడపిల్లైనా మగపిల్లైనా ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? అది దేవుడే ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలండి గర్భఫలం, విలువైనది, బహుమానం అది. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి త్వరగా. మరియు నీవు నాకు కనిన కుమార్తెలను చాలండి. నీవు నాకు కనిన కుమారులు అన్నాడా, కుమార్తెలు అన్నాడా? కుమార్తెలు. గర్భఫలం అయినిచ్చు బహుమానం, యెహోవా ఇచ్చు బహుమానం, పిల్లలను అనుగ్రహించు బహుమానం. స్త్రీ అయినా పురుషుడైనా ఆ గర్భఫలాన్ని ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఈరోజు స్త్రీ వద్దంటున్నారు, అబ్బాయి కావాలంటున్నారు. అమ్మాయి వద్దంటున్నారు, అబ్బాయి ముద్దంటున్నారు. గర్భఫలం అనేది దేవుడు ఇవ్వాలి. ఇదిగో నీవు నాకు కనిన కుమారుడు అయినా సరే, కుమార్తెవైనా సరే, అది నేనిచ్చే బహుమానాలమ్మా, అవి నేనిచ్చే బహుమానాలు అవి. గనుక ఆ బహుమానాన్ని మీరు స్వీకరించండి, ఆ బహుమానాన్ని మీరు కాపాడండి, ఆ బహుమానాన్ని మీరు చంపేయకండి అంటున్నాడు దేవుడు. ప్రియులారా, చాలామంది ఇదిగో నువ్వు ఆడపిల్లను కన్నావు గనుక నువ్వు మా ఇంట్లో ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో, మా అబ్బాయికి ఏ వ్యక్తినిచ్చి పెళ్లి చేస్తాము, మాకు వారసుడు కావాలి, నువ్వు ఆడపిల్ల కంటున్నావు గనక, ఇదిగో నువ్వు ఆడపిల్ల కంటావు కనుక నువ్వు మాకు వద్దు అనేవాళ్ళు కనపడతారు లేదా? అత్తమామలు ఏం చేస్తారంటే కోడల్ని, ఇదిగో నువ్వు ఎక్కువగా 4 ఆడపిల్లలే కన్నావు, 5 మందిని ఆడపిల్లలు కన్నావు కనుక నువ్వు మాకు వద్దు, మా అబ్బాయికి వేరే పెళ్లి చేస్తాం, మాకు వారసుడు రావాలి అంటారు. కానీ వాస్తవానికి కనేది అబ్బాయినైనా అమ్మాయినైనా కనేది ఎవరో తెలుసా? వాస్తవానికి అబ్బాయి పుట్టాలన్నా, అమ్మాయి పుట్టాలన్నా
తల్లిలో ఎలాంటి ప్రమేయం లేదు. తల్లిలో అమ్మాయిలో ఎలాంటి ప్రమేయం లేదు. అబ్బాయి రావాలన్నా అమ్మాయి రావాలంటే ఎవరు తెలుసా దానికి కారణం? అబ్బాయిలో నుంచే వస్తారు. దానికి కారణం అబ్బాయి. ఎందుకంటే అబ్బాయిలో XY క్రోమోజోములు ఉంటాయి, అమ్మాయిలు ఏముంటాయి? XX క్రోమోజోములు ఉంటాయి. X క్రోమోజోములు అమ్మాయిలో ఉంటుంది, అబ్బాయిలో XY క్రోమోజోములు ఉంటాయి. ఒకవేళ ఆడపిల్ల పుట్టాలనుకో, ఆల్రెడీ తల్లిలో ఏముంది? XS క్రోమోజోములు ఉన్నాయి. ఇప్పుడు తండ్రిలో నుంచి XY క్రోమోజోములు ఉన్నాయి కదా, XY క్రోమోజోములో X క్రోమోజోమ్ వచ్చిందనుకో, ఎవరు పుడతారు? XX కనుక ఆడపిల్ల పుడుతుంది. ఇప్పుడు అబ్బాయిలో నుంచి Y క్రోమోజోమ్ వచ్చిందనుకో, ఈ Y క్రోమోజోము X క్రోమోజోమ్ కలిస్తే అబ్బాయి. అంటే ఆడపిల్లను కనాలన్నా అబ్బాయిని కనాలన్నా ఎవరి చేతిలో ఉంది? పురుషుని చేతిలోనే ఉంది. పురుషుని నుంచే వస్తాయి. XY క్రోమోజోములు అనేవి పురుషుల్లో నుండి వస్తాయి. కానీ ఈరోజు ఆడపిల్లను కన్నావని ఎవరు నిందిస్తున్నారు? భార్యను నిందిస్తున్నాడు ఒకడు. ఆడపిల్లను కన్నవని కోడలు నిందిస్తుంది ఒక అత్త. ఏంటి? ఆడపిల్లలు ఎలాంటి ప్రమేయం లేదండి, ఎలాంటి ప్రమేయం లేదు. ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. అబ్రహాం ఎవరు కన్నాడంట? ఇస్సాకును కనెను. శారా కదా కనింది, అబ్రహాం కన్నాడంటాడేంటి? ఏంటి? వాస్తవానికి కనేది ఎవరో తెలుసా? పురుషులు కంటారు. కానీ తల్లి స్త్రీ ఏం చేస్తుంది తెలుసా? పురుషుడు కన్నా ఆ యొక్క కణాన్ని, శుక్రకణాన్ని, ఆ బేబీని, ఆ ఆత్మను ఏం చేస్తారు తల్లి? చక్కగా ఏంటి ఆ కణం యొక్క తల్లి గర్భంలో అండముతో కలిసినప్పుడు అండం ఫలదీకరణము చెందుతూ ఇదిగో ఆ బిడ్డకు శరీరాన్ని ఇవ్వడానికి తల్లి గర్భం ఒక కర్మాగారము. కేవలం తల్లి దాచుకుంటుంది మాత్రమే. బిడ్డను కేవలం 9 నెలలు మోస్తుంది, దాచుకుంటుంది. దాని వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కనుక నిందించద్దండి, ఆడవాళ్ళని దూషించద్దండి. ఇదిగో నువ్వు అమ్మాయినే కన్నావు అబ్బాయిని కనట్లేదని దూషించకూడదు. దాని వెనకాల దేవుని సంకల్పం ఉంది. ఒకవేళ నువ్వు దూషించాలనుకుంటే మీ అబ్బాయిని దూషించేందుకు? XY క్రోమోజోములు వచ్చేది ఎక్కడి నుంచి? భర్త నుంచి వస్తుంది. కానీ ఈరోజు నిందలన్నీ ఆడవాళ్ళకి, బాధలన్నీ ఆడవాళ్ళకి, సంతోషాలన్నీ మగవాడు అనుభవిస్తున్నాడు. ఈరోజు ఆడపిల్ల పుట్టిందంటే బాధపడే వాళ్ళు ఒకరు, ఆడపిల్ల పుట్టిందంటే అవమానంగా ఫీల్ అయ్యే వాళ్ళు కొందరైతే, మగపిల్లవాడు పుట్టాడు కనుక పార్టీ చేసుకున్నామనే వాళ్ళు ఎంతోమంది కనపడుతున్నారండి. ఏంటి? ప్రతి కుటుంబంలో ఒక ఆడామె, ఒక అత్తనే మాకు ఆడపిల్ల వద్దంటుంది. చూడు ఎంత విచిత్రం! ఒక ఆడామె ఒక ఆడపిల్లను వద్దంటుంది. ఒక తల్లి ఒక ఆడబిడ్డకు జన్మనిస్తే నాకు ఈ ఆడ కూతురు వద్దనుకుంటుంది ఒక తల్లి. అంటే తల్లి ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రులుగా మారిపోయారండి పిల్లరా. అంటే ఈరోజు పుట్టుకలో ఆడపిల్లలకు భద్రత లేదు. పుట్టిన వెంటనే ఆడపిల్లను ఏం చేస్తారు? కుప్పతొట్లో పారేస్తారండి. ఎక్కడ పారేస్తారు? కుప్పతొట్లో. ఆడపిల్ల పుట్టింది కనుక తీసుకుని పుట్టిన వెంటనే చెత్త పుట్టలో పారేసే వాళ్ళు మనకు కనపడుతున్నారు. కొంతమంది అయితే కాలువలో వదిలేసిన వాళ్ళు కనపడుతున్నారు. ఏంటి? కాలువలోన బహుమానాలు లేక ఎంతోమంది భయంకరమైన బాధలు పడుతుంటే, మాకు దేవుడు గర్భఫలాన్ని ఇవ్వలేదే, మా గర్భాన్ని కాయ కూడా కాయించలేదని దేవుని మొరపెట్టే వాళ్ళు ఎంతోమంది మనకు కనపడుతుంటే, పుట్టిన బహుమానాన్ని ఆడపిల్లని తెలిసి ఎక్కడికి వేస్తున్నారు? కాలువలో పారేస్తుంటే, ఆ కాలువలో ఎలకలు వచ్చి కొరుకుతూ, కుక్కలు వచ్చి కొరుకుతూ ఉంటే ఆ బిడ్డ తట్టుకోగలడా? చనిపోతాడండి. ఎన్నో న్యూస్లో మనం చూడగలం. అడవిలో ఒక తల్లి బిడ్డను వదిలేసిందంట, పసికందుని, పుట్టిన బిడ్డను వదిలేసి వస్తే కుక్కలు ఆ యొక్క బిడ్డను మాంసాన్ని పీక్కు తిన్నాయండి. బిడ్డను తల ఒకవైపు, కాళ్ళకు వైపు, పేగులకు వైపు అలా చీర్చి చెండాడే బిడ్డను తినేశాయి. చెత్త డబ్బలో పారేసేవాళ్ళు కొంతమంది. ఏంటండి? భయంకరమైన పరిస్థితులు. కోరికలు తీర్చుకోవడానికి ఇష్టానుసారంగా కోరికలు తీర్చుకొని సుఖపడి
ఏంటి, బిడ్డ కాయ పడగానే ఈ బిడ్డను వదిలేసుకున్న వాళ్ళు ఎంతోమంది మనకి కనపడుతున్నారు సమాజంలో. వార్తాపత్రికలు వచ్చేవి కొన్నైతే రానివి రహస్యాలు ఎన్నో. వెలుగులోనికి వచ్చినవి కొన్ని, చీకట్లో ఉండేవి ఎన్నో మనకు కనపడుతున్నాయి. కనపడుతాయంటే పసికందు పుట్టిందన్నప్పుడే ఆడపిల్లకు భద్రత లేదు. సరే పోని, పెరిగింది, ఎదుగుతుంది. కనీసం ఎదుగుతున్నప్పుడైనా కుటుంబంలో ఆడపిల్లను సమానంగా చూస్తారా? ఎవరు చూస్తారండి. చూడు, ఎదుగురా, నువ్వు అబ్బాయి కనుక నువ్వు బాగా చదువుకో, ఉన్నత చదువులు చదువుకో అని ఉన్నత చదువుల్ని చదువుకొని ఇస్తారు. ఎవరిని? అబ్బాయిని చదువుకొని ఇస్తారు. అమ్మాయినైతే ఇదిగో నువ్వు 10th క్లాస్ వరకే చాలు, ఇక నువ్వు ఇక్కడే ఉండమ్మా, నువ్వు ఎలాగో ఒక ఇంటికి ఇస్తే వంటింటికే పరిమితం అయిపోతావు గనక, ఒక ఇంటిలోనే ఉంటావు గనక, ఇదిగో అమ్మా నువ్వు ఎక్కువగా పై చదువులు చదవద్దు. కుటుంబంలోనే వివాదం అండి. కుటుంబంలోనే సమానత్వం లేదు. ఏ తల్లిదండ్రులు కూడా కొడుకు కూతురు సమానంగా చదివించే వాళ్ళు కూడా ఎవరు మనకి కనపడరు. మళ్ళీ ఏం ఆలోచిస్తారు తెలుసా? అమ్మాయి మైనస్, అబ్బాయి ప్లస్ అంట. అంటే అమ్మాయి అంటే మైనస్ అంట, పోతూ ఉంటుంది, ఇంట్లో నుంచి కట్న కానుకలు ఇవ్వాలి, ఉండేదంతా పోతుంది. అది అబ్బాయి అనుకో, ప్లస్ వస్తూ ఉంటుందంతా, కట్న కానుకలు బాగా సంపాదించుకోవచ్చు. పుట్టినప్పుడు ఆడపిల్లలకు భద్రత లేదు. నీ పెద్దగా ఎదుగుతున్నప్పుడైనా కుటుంబంలో కూడా సమానత్వము లేదు. కానీ పెద్ద అయిపోతున్నారు, ఎదుగుతూ ఉన్నారు. కానీ చివరికి సమాజంలో కూడా ఆడపిల్లలకి భద్రత లేదు. ఎలా లేదు తెలుసా? ఈరోజు ఎక్కడ కంటికి కనిపించే ఆడపిల్లను అమానుషంగా ఈరోజు హత్యలు చేసి, మానభంగాలు చేసి, దారుణంగా కాల్చి చంపేస్తున్నారు. ఏంటంటే సమాజంలో కూడా ఆడపిల్లలు భద్రత లేదంటే, ఆడపిల్లలకు అక్కడ కూడా భద్రత లేదండి. ఎన్నో న్యూస్లో మనం చూసాం, ఎన్నో చట్టాలు చేశారు. దిశ ఒక చట్టం తయారు చేసింది మన ప్రభుత్వాలు. ఒక ప్రియాంక రెడ్డి, ఒక నిర్భయ, వీళ్ళంతా ఎవరు? ఆడపిల్లలు రోడ్డు పైన వస్తే భయంకరంగా చేర్చి చంపారండి దుర్మార్గులు. ఢిల్లీలో మనకు తెలుసు 20 మంది పైగా ఒక స్త్రీని, ఒక ఆడపిల్లను బస్సులో అమాంతరంగా చెరిచి చంపారు. ఒక రాడ్డు మర్మాంగములు పొడిస్తే నిజంగా స్త్రీ ఎలా తట్టుకోగలదండి? నానా హింసలు పొంది చివరికి చనిపోయింది. కారణం మానవ మృగాలు ఉన్నారు. ఈరోజు మనిషిగా బ్రతకట్లేదు. ఎలా మారిపోయాడు తెలుసా? ఒక క్రూర మృగంగా మారిపోయాడు. ఈరోజు మనిషి మానవ మృగంగా మారిపోయాడు. ఎక్కడ ఆడపిల్ల కనపడితే ఎగిరి చీల్చి చెండాడుతున్నాడండి. మనిషి చీల్చి చెండాడుతున్నాడు. ఎన్ని మానభంగాలండి. ప్రియాంక రెడ్డి అత్యాచారం చేశారు. పెట్రోల్ పోసి ఏం చేశారంటే తగలబెట్టేశారంతే. పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. భయంకరమైన పరిస్థితులు. సమాజంలో ఆడపిల్ల ఎదుగుతున్నా కూడా ఈరోజు చెరిచి చంపుతున్నారు. 7 ఏండ్ల పాపను అత్యాచారం చేసిన ఒక దుర్మార్గుడు, 10 ఏండ్ల పాపను అత్యాచారం చేసిన ఒక కామాంధుడు. ఈరోజు వార్తాపత్రికలో చూస్తున్నాం మనం, భయంకరమైన న్యూస్లో మనం చూస్తున్నాం. కానీ సమాజం ఏమిటో తెలుసా? ఇదిగో ఆడపిల్లలు వస్త్రాలు బాగేసుకోవట్లేదండి, వస్త్రధారణ బాగులేదు కనుక ఈరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఏంటి, వస్త్రధారణ బాగలేకపోతే అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. మరి ముసలోళ్ళకి ఎలాంటి వస్త్రాలు వేసుకొని ఆకర్షిస్తున్నారు? ఈరోజు వృద్ధాప్యంలో ఉన్న ముసలోళ్ళపైన అత్యాచారం జరగట్లేదా? జరుగుతున్నాయి. 60 ఏండ్ల వృద్ధులపై ఒక కామాంధుడు 60 ఏండ్ల వృద్ధుల ప్రాణులపై కూడా ఏం చేస్తున్నాడు? ఈరోజు అత్యాచారానికి పాల్పడుతున్నాడు. చిన్న లేదు, పెద్ద లేదు, పసికందు లేదు, యవన స్త్రీ అని లేదు, వృద్ధ స్త్రీ అని లేదు, వృద్ధురాలని లేదు, అందరిని ఈరోజు కామముతో కళ్ళు నెత్తికెక్కి కంటికి కనపడే ప్రతి స్త్రీని చేరిచి చంపుతున్నాడు దుర్మార్గులు. మానవ మృగాలండి. పెళ్ళైపోయింది అనుకో. ఇప్పుడు కాలంలో అయితే 21 సంవత్సరాల అబ్బాయికి 18 సంవత్సరాలు స్త్రీకి అన్నారు. కానీ పూర్వకాలంలో 50 ఏండ్ల కిందట మనం వెళితే, ఆ 50 ఏండ్ల కిందటండి 12 ఏటికే పెళ్లి చేసేవాళ్ళు, 12 సంవత్సరాలకి బాల్య వివాహాలు చేసేవాళ్ళు. కానీ మన భారతదేశంలో చట్టం తెచ్చారు, బాల్య వివాహాలు నిషేధం, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అన్నారు. పూర్వకాలంలో అప్పుడే ఎదుగుతున్న యొక్క స్త్రీ, అప్పుడే
లోకం తెలియని పసికందు, లోకాన్ని తెలియని పసికందు, సంసారం అంటే తెలియని పసికందు వివాహం చేసామనుకో 12 సంవత్సరాలకే ఎలా ఉంటుందండి పరిస్థితులు? నేను అప్పటి వరకు కుటుంబంలో బాధలను ఇచ్చిన స్త్రీ ఇక అత్తింటికి వెళ్ళగానే మొగుడేమైనా బాగున్నాడంటే వాడు కూడా బాగలేడు. ఎలా ఉంటాడు తెలుసా వాడు? తాగి తందనలాడి తిరిగి జోలగా తిరిగి వచ్చేవాడు. అలా భయంకరంగా తాగి వచ్చేవాడు ఒకడైతే, అలా వచ్చినప్పుడు ఇష్టానుసారంగా కొట్టుతూ ఇష్టానుసారంగా ఆమెను హింసిస్తూ అలా ఉన్నప్పుడు స్త్రీలు ఎలా తట్టుకుంటారండి మీరు ఆలోచించండి. అందుకే చాలామందికి ఈ యొక్క సంసార జీవితంలో ఈ శ్రమలు అనుభవించలేక ఈ మానసిక ఒత్తిడి గురైపోయి చాలామంది పిచ్చి వాళ్ళగా మారిపోతున్నారు. చాలామంది మానసిక వ్యాధి గురైపోతున్నారు. కారణం ఆ పసికందు, ఆ యొక్క పసికందులోనే ఏంటి లోకం అంటే తెలియని ఆ వయసులోని వివాహం చేస్తే ఆ వివాహం చేసిన సంవత్సరానికే మరొక కాయ కాస్తుంది. బిడ్డలు చాలామంది అండి ఆ బిడ్డను జన్మనివ్వలేక ఆ బాల్య వివాహం జరిగినందుకు బిడ్డను ఇవ్వడానికి పరిస్థితులు సహకరించకపోగా బిడ్డను జన్మనిచ్చి చనిపోయిన తల్లి మనకి కనపడుతుంది. డాక్టర్లు చెప్తారు, ఇదిగో నీకు పెద్ద ప్రాణం కావాలా చిన్న ప్రాణం కావాలా అంటే అర్థమైంది. చిన్న ప్రాణం అంటే పసికందు, పెద్ద ప్రాణం అంటే తల్లి. మీకు ఎవరు కావాలన్నప్పుడు ఏంటండి సమాధానం ఏమి చెప్పగలం? కారణం పసికందులోనే వివాహం చేయడం వల్ల అనర్థాలు దారి ఎంతోమంది చనిపోయారు. అలా చనిపోయారు ప్రియులరా. కనుక ఏంటి ఇలా బాల్య వివాహంలోనే పెళ్ళిళ్ళు చేస్తారు చాలామంది. కానీ ఒకనాడైతే పూర్వకాలంలో కొన్ని సంవత్సరాల కిందటైతే అండి భర్త చనిపోతే భార్యను కూడా భర్త శవంతో పాటు కాల్చి చంపేవాళ్ళు. దీన్ని ఏమన్నారు? సతిగమనం. అంటే భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా చంపేస్తారు. భయంకరమైన చట్టాలండి పూర్వకాలంలో ఇవన్నీ. అండ్ ఆడపిల్లలకు భద్రత లేదు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి కాటికి వెళ్ళిపోయేంత వరకు బాధలు పడుతూనే ఉంది తప్ప ఏ రోజు కూడా ఆనందంగా వాళ్ళు కనపడరు. చితిమంతలో కాల్చేవాళ్ళండి. భర్తతో పాటు భర్త శవముతో పాటు భార్య శవాన్ని కూడా అంటపెట్టి కాల్చేవాళ్ళు ఎంతోమంది మనకు కనపడతారు. కానీ బైబిల్ నిజంగా స్త్రీల పక్షపాతి కాదు దేవుడు. స్త్రీలను దేవుడు సమానంగా చూశాడు. స్త్రీల పట్ల దేవుని ప్రణాళిక ఉంది. స్త్రీలను దేవుడు ఎక్కడ కూడా చిన్న చూపు చూడలేదు. కానీ సమాజము భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా తగలబెట్టాలన్నారు ఒక చట్టం. అలా తగలబెట్టారు. ఎంతోమంది స్త్రీ మూర్తులను అర్ధాంతరంగా చంపేశారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 39వ వచనం. చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 39వ వచనం. 39. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలయుండును. ఇదిగో అమ్మా, భార్య బతుకున్నప్పుడు నువ్వు బద్ధురాలై ఉంటావు. నీ భర్తకు నువ్వు ఉండాలి, నీ భర్తతోనే నువ్వు ఉండాలి. భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వాణ్ణి పెళ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలయుండును గాని ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకొనవలెను. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయినా మరి ధన్యురాలని నా అభిప్రాయము. నేను ఏమన్నాడు చూడండి, భర్త మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన వాణిని పెళ్లి చేసుకోవచ్చండి. ఇది బైబిల్ చెప్పిన చట్టం. ఇది భర్త చనిపోతే భర్తతో పాటు తగలబెట్టాలనుకున్న సంస్కృతులు మనకు కనపడతాయి సమాజంలో. కానీ బైబిల్ ఏం చెప్పింది తెలుసా? భర్త చనిపోతే అమ్మా నువ్వు మరో వ్యక్తిని చేసుకో అమ్మా. ఒకవేళ చేసుకున్నా సంతోషము, చేసుకోకపోయినా కూడా సంతోషమే. అంటే భర్త చనిపోతే భార్యకు స్వతంత్రాలండి. నువ్వు వేరే పురుషుని పెళ్లి చేసుకోవచ్చు, లేదా చేసుకోకపోయినా కుటుంబంతో పిల్లలతో నువ్వు సంసారము చక్కగా ఉండవచ్చు. ఇది బైబిల్ చెప్పిందండి. కానీ సమాజం ఈరోజు స్త్రీని ఎన్నో అవమానాలకు దారి తీస్తున్నారు. భయంకరమైన పరిస్థితులు. భర్త చనిపోయడానికి ఏం చేస్తారు? ఈమె విధవరాలు. మళ్ళీ ఏం చేయాలా? ఆమె బయటికి ఎవరైనా వెళ్తున్నప్పుడు ఎదురు రాకూడదు. అవమానం.
ఏదైనా ఫంక్షన్ జరిగానుకో, బర్త్డే ప్రోగ్రామ్ అయినా, వివాహ ప్రోగ్రామ్ అయినా, శుభకార్యములైనా, హౌస్ ఇల్లు ఓపెనింగ్ అయినా, ఏ ఫంక్షన్లైనా విధవరాళ్ళను దరిదాపులను కూడా రానివ్వరండి. రానివ్వరు. మాటలతో గాయపరుస్తారు, చూపులతో గాయపరుస్తారు, ఏళన చేస్తారు, అవమానపరుస్తారు. కానీ దేవుడు స్త్రీలను గౌరవించమన్నాడు దేవుడు. కానీ పురుషునికి ఉంది అది. ఇదిగో మీ భార్య చనిపోయింది కనుక నువ్వు కూడా విధవ అన్నారు ఎవరైనా పురుషుణ్ణి? అన్నారండి. భార్యకేమో భర్త చనిపోతే ఇదిగో నువ్వు తెల్ల చీరే కట్టుకోవాలి, నువ్వు పూలు పెట్టుకోకూడదు, నగలు ఏం వేసుకోకూడదు, నువ్వు సైలెంట్గా ఉండాలంటాడు. మరి భార్య చనిపోతే భర్తకు ఉన్నాయా? నువ్వు తెల్ల సట్టే వేసుకోవాలి నాయన, నువ్వు వాచ్ పెట్టుకోకూడదు, నువ్వు చైన్ వేసుకోకూడదు, నువ్వు బైక్ తోలకూడదు, నువ్వేమి చేయకూడదు అన్నారా? ఎవరనలేదు. వీడేమో హ్యాపీగా భార్య చనిపోతే హ్యాపీగా తిరుగుతాడు, లగ్జరీగా ఎంజాయ్ చేస్తాడు. కానీ స్త్రీలకైతే అవమానం అండి. ప్రియమైన దేవుని పిల్లరా, స్త్రీ పుట్టింది మొదలుకొని కాటికి వెళ్ళేంత వరకు అవమానంగా ఫీల్ అవుతారు. కానీ సమాజం అలా చేసింది, దేవుడు కాదండి. చాలామంది స్త్రీలు పాట పాడాడు. మధుప్రియ మనకు తెలుసు, ఆడజన్మ గురించి అద్భుతమైన పాట పాడింది. ఇదిగో దేవుడు నాకు ఎందుకు ఈ శాపాన్ని ఇచ్చాడు, స్త్రీగా పుట్టడమే నేను చేసిన తప్ప, ఇదిగో స్త్రీగా పుట్టినందుకు నాకు శాపమా అనుకునింది. కానీ దేవుడు ఎక్కడ శాపం అనలేదండి. స్త్రీ పుట్టించింది దేవుడు. స్త్రీ అయినా పురుషుడని ఇచ్చారంటే కారణం ఎవరు? దేవుడు. మన సమాజం, మన వాళ్ళు పెట్టుకున్నారు అది. తక్కువ ఎక్కువ అని భేదాలు మనుషులు చూపించారు, దేవుడు కాదు. అందుకే ఆదికాండం చూడండి ఒకసారి. ఆదికాండం 1:27 త్వరగా అండి. ఆదికాండం 1:27 దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. ఎవరు సృజించాడంటే దేవుడు? స్త్రీనిగాను పురుషునిగాను. ఎలా సృజించాడంటే దేవుడు? దేవుని స్వరూపమందు స్త్రీనిగాను పురుషునిగాను. అంటే ఆ ప్రతి ఆడపిల్ల, ప్రతి పురుషుడు ఎవరి స్వరూపాలు? దేవుని స్వరూపాలు. నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా, ఇదిగో స్త్రీ అనుకుంటున్నావే నువ్వు, నాకు జన్మ శాపం అనుకుంటున్నావే, ఆడపిల్లగా పుట్టినందుకు నువ్వు బాధపడుతున్నావే. కానీ బాధపడద్దు. నీవు ఎవరి స్వరూపము తెలుసా? దేవుని స్వరూపము. దేవుని స్వరూపం అండి మనం అందరము. శరీరపరంగా ఈ భేదాలు ఉండొచ్చు, శరీరపరంగా ఈ లింగ నిర్ధారణ, శరీరపరంగా అవయవాలు వేరుగా ఉండొచ్చు, కానీ ఆత్మపరంగా అందరూ సమానమే. ఆత్మపరంగా అందరూ సమానమే. కానీ ఈరోజు ఈ దేవుని స్వరూపాలైన ఈ బహుమానాలు ఉన్నాయి, దేవుని స్వరూపమైన ఈ పసికందు బిడ్డలున్నారు. వీళ్ళు అర్ధాంతరంగా కాలువలు పారేసేవాళ్ళు, చంపేవాళ్ళు, విషమిచ్చేవాళ్ళు, వడ్ల గింజలు వేసి చంపేవాళ్ళు, వదిలేసేవాళ్ళు. ఏం తెలుసండి వాళ్ళకు దేవుని స్వరూపాల విలువ? ఆ గర్భఫలం వెనకాల దేవుని కష్టం ఏమి తెలుసు వాళ్ళకి? కనుక ప్రతి ఆడపిల్ల ఎవరి స్వరూపము? దేవుని స్వరూపము, దేవుని పోలిక, దేవుని స్వరూపము. కానీ దేవుడు పక్షపాతం చూపాడా? చూపలేదు. మరొక మాట చూద్దాం. ఆదికాండం 2:18 త్వరగా. ఆదికాండం 2:18 మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదని అనుకొని, చాలండి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఒంటరిగా ఉండటము పురుషునికి మంచిది కాదా, దేవునికి మంచిది కాదా? బాగా ఆలోచించండి. నరుడు ఒంటరిగా ఉండుట ఎవరికి మంచిది కాదు? దేవునికి మంచిది కాదు. ఎందుకో తెలుసా? నాయన, నేను ఒంటరిగా పెట్టడం కాదయ్యా నేను సృష్టించింది, నీకు స్త్రీ కావాలి. ఎందుకో తెలుసా? మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, నాకు మీరు పిల్లలు కనాలి. ఒక పురుషునికి స్త్రీని ఇవ్వడం వెనకాల దేవుడు ఏమంటాడు తెలుసా? మంచిది అన్నాడు. అప్పుడు దేవుడు మంచిది కాదన్నాడు. ఎప్పుడైతే ఆదాముకు తోడుగా స్త్రీని నిర్మించాడో, స్త్రీని ఇచ్చాడో, అప్పుడు ఏమన్నాడు? మంచిది. అంటే స్త్రీ జన్మ వెనకాల దేవుడు ఏం ఆలోచించాడు? మంచిదమ్మా, స్త్రీలు మీరు ఉండాలి, మీరు మంచిదమ్మా, మీ జన్మ మంచిది, మీ సంకల్పం మంచిది, మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను, మంచిది అన్నాడు.
కానీ ఈరోజు సమాజం ఏమంటుంది? స్త్రీ పుట్టితే మంచిది కాదు, చెడ్డది, రోడ్లో పారేయండి, కాళ్ళలో పారేయండి, చెత్తబుట్టలో పారేయండి, చంపండి, హతమార్చండి అని మాడుతున్నారు ఈరోజు. చాలామంది పాటలు ఆడజన్మ శాపం అంటుంటారు మరికొందరు. కాదండి, దేవుడు స్త్రీ నిర్మించడములో మంచిది అన్నాడు. అన్నాడా? మంచిది అన్నాడు. కనుక దేవుడు ఎక్కడ కూడా పక్షపాతము చూపలేదు. స్త్రీలని పురుషులను దేవుడు సమానంగా సృష్టించాడు, సమానంగా చూశాడు, సమానంగా ఇచ్చాడు, సమానంగా ఉండాలన్నాడు దేవుడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. చాలండి. సంఘములో మీరు బాప్తిసం తీసుకొని క్రీస్తు దగ్గరకు చేర్చబడ్డారు కదా, మీరు స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఏ భేదము లేదు, అందరూ సమానమే. కానీ కొంతమంది దుర్మార్గులండి, బైబిల్ చదవక, బైబిల్ అర్థము కాక స్త్రీ సంఘములో మౌనంగా ఉండాలన్నారు. ఎలా అన్నారు? స్త్రీ సంఘములో మౌనంగా ఉండాలి. దేవుడేమో సమానం అంటుంటే, కానీ దుర్మార్గులు ఏం చేస్తున్నారు? స్త్రీ సంఘములో మౌనంగా ఉండాలమ్మా, మీరు మాట్లాడకూడదు, మీరు పెత్తనం చేయకూడదు, మీరు సైలెంట్గా ఉండాలి, మౌనంగా ఉండాలి. స్త్రీలను తొక్కేశారండి సంఘంలో పాస్టర్స్. సంఘంలో మనుషులు తొక్కారు తప్ప దేవుడు తొక్కలేదు. కానీ సమాజంలో కూడా అండి, ఇదిగో ఉద్యోగ లక్షణం ఎవరికంట? పురుషునికే ఉద్యోగ లక్షణం. స్త్రీ ఏం చేయాలా? వంటింట్లో కుందేలు మాదిరిగా వంటలు చేసి పెట్టాలి. వంట గదికే పరిమితం చేశాడు స్త్రీని. పురుషుడేమో ఊరు బయట అమాంతరంగా దూలంగా తిరిగి వస్తాడు, ఊరు బయట బలిసిన ఆంబోతుని మాదిరి తిరిగి వస్తాడు. కానీ స్త్రీ అయితే ఇంటికే పరిమితం చేశారండి. అన్ని రంగాల్లో స్త్రీని రాపించట్లేదు ఇప్పుడు సమాజంలో. కొన్ని పూర్వకాలంలో నీకెందుకమ్మ స్త్రీ అవసరమా, ఇంట్లో కూర్చోమ్మా అన్నారు. నీకెందుకు స్త్రీ గంటి పట్టుకొని తిప్పక, నీకెందుకమ్మ ఈ తిప్పలు అన్నారు. కానీ దేవుడు సమానం, స్త్రీ అని లేదు, పురుషుని లేదు, అందరూ సమానమే. అంటే దేవుడు సమానత్వాన్ని చూశాడు తప్ప, దేవుడు అందరిని సమానంగా చేశాడు తప్ప స్త్రీ జన్మ శాపము కాదండి. దేవుడు స్త్రీని తన స్వరూపంతో సృజించాడు. దేవుడు స్త్రీని ఇచ్చినప్పుడు ఆనందపడ్డాడు, మంచిది అన్నాడు. ఆయన మంచిదంటే ఈరోజు అందరూ శాపం అంటున్నారు. ఆయన మంచిదంటే ఈరోజు అందరూ ఆడపిల్ల శాపం అని మాడుతున్నారండి. చూడకొక మాట చూద్దాం, ఇంకొక మాట చూడగలిగితే, ఈరోజు చాలామంది అండి స్త్రీ పురుషుని కంటే కొంచెము బలహీనమైన ఘట్టం శరీరపరంగా కూడా అండి. పురుషుడికున్న బలము వేరు, స్త్రీకున్న బలము వేరు. కానీ ఈరోజు ఎక్కువగా అత్యాచారాలు జరిగినప్పుడు అండి, స్త్రీ పైన అమానుషంగా అత్యాచారాలు జరిగినప్పుడు స్త్రీని మరల దూషిస్తారు, స్త్రీని మరల హింసిస్తారు. ఏమని తెలుసా? ఇదిగో నీకు అత్యాచారం జరిగిందమ్మా, నీకు అత్యాచారం, నువ్వు చెరపబడ్డావు, నీ జనమెందుకు చనిపో అనే వాళ్ళు దూషించే వాళ్ళు ఎంతోమంది మనకి కనపడుతున్నారు. కానీ ఎంతోమంది అండి అత్యాచారం జరిగిన స్త్రీ ఎవరైతే ఉన్నారో కుమిలిపోయి కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది మనకి కనపడతారు లేదా? ఇదిగో నన్ను ఒక మానవ మృగం నన్ను చెరిచిందే, నేను సమాజంలో ఎలా తల ఎత్తుకోవాలి అని ఏం చేస్తారు చాలామంది? అమాంతరంగా అత్యాచారానికి గురైన ప్రతి స్త్రీ చావుకు దగ్గర వెళ్ళిపోతుంది, ఆత్మహత్యలు చేసుకుంటారు ప్రతి స్త్రీ. కానీ దేవుడు అని చెప్పాడు తెలుసా? అలాంటి వాళ్ళ పట్ల ఒకవేళ నీకు అత్యాచారం జరిగిందనుకో, వారిని ఉద్దేశించి దేవుడు ఎంత చక్కటి మాట మాట్లాడాడు చూడగలిగితే, ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 25వ వచనం నుంచి చూడండి, 25, 26. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 25వ వచనం, 26వ వచనం చదవండి. ఒకడు ప్రదానము చేయబడిన చిన్నదాని పొలములో కలుసుకున్నప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించిన మనుషుడు మాత్రమే చావవలెను.
ఏందండి బైబిల్? ఇది అత్యాచారం జరిగిందనుకో, అనుకోకుండా నేను అమాంతరంగా తీసుకుని వెళ్ళి అత్యాచారం మానభంగం చేశాడు, వాణ్ణి చంపేయండి. వాణ్ణి చంపేయండి. ఆ మానవ మృగం బ్రతకడం సమాజానికి ప్రమాదము గనక వాణ్ణి చంపేయండి. పాతకాలం అండి, మోషే గారి కాలంలో చంపేయండి. తర్వాత ఆ చిన్నదానిని ఏమీ చేయకండి. అత్యాచారం చేయబడిన స్త్రీ ఉందే, ఆ స్త్రీమూర్తి ఉందే, ఆ ఆడపిల్ల ఉందే, ఆమెను ఏమీ చేయొద్దండి. ఆ చిన్నదాని యందు మరణకరమైన పాత్ర అయిన పాపము లేదు. ఒకడు తన పొరుగువాని మీదికి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది కూడా జరిగినది. ఏమన్నాడండి దేవుడు? ఇదిగో అత్యాచారం చేయబడింది కమ్మా, నువ్వేం భయపడద్దు, నీకేం ప్రబలం లేదమ్మా, నువ్వేం భయపడద్దు, అది పాపము కాదు, నీకు ప్రాణహాని జరిగినట్లే జరిగిందంటే ఒక ప్రమాదము జరిగింది. కేవలం అదేంటట, ఒక ప్రమాదం అంతే. భయపడద్దమ్మా, నువ్వు బాధపడద్దు, ఉరి వేసుకోవద్దు, ఆత్మ చేసుకోవద్దు, సూసైడ్ చేసుకోవద్దు, అది కేవలం ప్రమాదముతో జరిగింది, నీ తప్పు ఏమీ లేదమ్మా, నువ్వు భయపడద్దన్నాడు దేవుడు. భయపడద్దన్నాడండి. కేవలము శరీరానికి తగిలిన గాయం, అది మనసుకు తగిలిన గాయము కాదండి. కేవలం శరీరం తగిలిన గాయం అది. ఆ గాయం కొద్ది రోజుల్లో మానిపోతుంది. భయపడద్దమ్మా. ఎందుకు భయపడతావు? నీ మనసు మంచిదైతే చాలు, నీ మనసు మంచిదైతే చాలమ్మా. నీ శరీరానికి ఎన్ని గాయాలు తగిలినా భయపడద్దు. ఆ క్రూరముగాడు అనుకోకుండా ప్రమాదం జరిగింది, నేను చెరిచాడు, నేను మానభంగం చేశాడు, నువ్వు కుమ్ములిపోయి ఆత్మహత్య చేసుకోవద్దు, భయపడవద్దు, అది శరీరం తగిలిన గాయం మాత్రమే. ఎవరు చెప్పారండి ఇంత మంచి మాటలు? దేవుడు తప్ప, బైబిల్ తప్ప, సమాజానికి స్త్రీల పక్షాన దేవుడు చెప్పిన మాటలు చదివితే ప్రతి స్త్రీ కళ్ళు తెరుచుకోవాలి, సమాజం కళ్ళు తెరుచుకోవాలి, సొసైటీ కళ్ళు తెరుచుకోవాలి. కారణం బైబిల్లో ఉన్న సత్యాలు, బైబిల్లో ఉన్న వాస్తవాలండి అవి, వాస్తవాలు. పిల్లరా, ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట, చాలామంది ఈరోజు పురుషునికి స్త్రీకి సమాన హక్కులు లేవు. ఉన్నాయా? లేవండి. పురుషునికి స్త్రీకి సమాన హక్కులు లేవు. కానీ దేవుడు, నువ్వు పెట్టుకున్నావు పురుషునికే ఆస్తి ఇవ్వాలి, స్త్రీకి ఆస్తి అవసరం లేదు అని మనుషులు పెట్టుకున్నారు. కానీ ఇక్కడ సమానంగా చూడట్లేదు మనుషులు. కానీ దేవుడు అండి స్త్రీల పట్ల సమాన హక్కులను దేవుడిచ్చాడు. ఏంటో తెలుసా? సంఖ్యాకాండం 27వ అధ్యాయం 3వ వచనం నుంచి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 3వ వచనం నుంచి చూడగలిగితే, అతడు కోరాహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారు సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. 4వ వచనం, అతనికి కుమారులు కలుగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశుల నుండి మాసిపోనేలా. ఎవరండి ఈయన? సెలోహేదు అనే ఒక వ్యక్తికి కుమారులు లేరట. ఎవరున్నారు? మరి ఓన్లీ కుమార్తెలు మాత్రమే ఉన్నారంట. అంటే కుమారులు లేరు, కుమార్తెలు మాత్రమే ఉన్నప్పుడు ఈ కుమార్తెలు మోషే దగ్గర వెళ్ళి, అయ్యా నేను కూడా మా తండ్రి సంతానమే కదా, మా తండ్రి ఇంటి పేరే కదా మాకుంది, మేము కూడా ఆయన సంతానమే కదా, అయితే మా కుమారులు లేనందున మా తండ్రి మా నుంచి తీసేస్తారా మీరు? లేదు కదా, అయితే మాకు కూడా ఆస్తి హక్కును కల్పించండి అన్నారండి మోషే దగ్గర పోయి. ఎవరు? ఈ సిలోహి కుమార్తెలు పోయి మాకు కూడా సమానపు హక్కులు కలిగించమన్నప్పుడు అప్పుడు ఏం జరిగింది చూడండి. మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనిరి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధి మనవి చేయగా, యెహోవా మోషేకును ఇలాగును సెలవిచ్చెను, సెలోహోదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నాయన మంచిది, నాయన సెలో కుమార్తెలు చెప్పింది మంచిది, 100% మంచిది. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వామ్యమును వారి
ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్యమును వారికి చెందవలెను. అంటే దేవుడు ఏం చేశాడు? సమాన హక్కునిచ్చాడు. ఆస్తి విషయంలో కూడా ఏమి ఇచ్చాడు? స్త్రీలకు సమాన హక్కునిచ్చాడు. ఈ దేవుడు ఎప్పుడో మోషే గారి కాలంలోనే చెప్పాడు ఈ మాట. కానీ సమాజంలో ఏంటి ఈరోజు చట్టాలు కూడా ఎలా వచ్చాయి? స్త్రీ కూడా సమాన హక్కుని ఇవ్వాలని చట్టాలు చేశారండి. ఎన్టీ రామారావు కాలంలో చేశారనుకుంటా, బహుశా నాకు తెలిసి ఎన్టీ రామారావు గారి కాలంలో చేశారనుకుంటా ఈ చట్టం. కానీ దేవుడు ఎప్పుడో మోషే గారి ద్వారా సంఖ్యాకాండములోనే స్త్రీలకు సమాన హక్కులు ఉండాలని దేవుడు ఎప్పుడో చెప్పాడు. కనుక స్త్రీల పట్ల దేవుడు ఎక్కడ కూడా ఏంటి తక్కువ చేయలేదు, ఎక్కడో శాపకస్తురాలని చెప్పలేదు. దేవుడు స్త్రీల పట్ల మంచి భావముతోనే ఉన్నాడు. స్త్రీలను పట్ల దేవుడు ఏంటి మంచిగా అన్నాడు. దేవుడు స్త్రీలు ఉండడం మంచిది. స్త్రీలు దేవుని సంతానానికి చాలా ప్రాముఖ్యమైన వాళ్ళండి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, కనుక ఇన్ని వాస్తవాలు దేవుడు బైబిల్లో ఎన్నో మనకి రాయించాడు. నిజంగా స్త్రీలకు ఉన్నటువంటి గొప్ప మనసు ఏంటంటే స్త్రీలకు మంచి ఓర్పు ఉంటుంది. ఏముంటుందండి? స్త్రీలకు, ఆడవాళ్లకు మంచి ఓర్పు ఉంటుంది. అలాగే ప్రేమ కూడా స్త్రీలకు ఎక్కువ. ప్రేమ కూడా ఎలా ఉంటుందండి? స్త్రీలకు ఎక్కువగా ప్రేమ చూపుతారు. అందుకేనండి చిన్నపిల్లలు ఎల్కేజీ స్కూలు, యూకేజీ స్కూల్ ఎవరుంటారు టీచర్స్గా? మగవాళ్ళు ఉంటారా, ఆడవాళ్ళు ఉంటారా? ఆడవాళ్ళు. ఎందుకు? పిల్లలు పిడుగులు గనక అల్లరి చేస్తారు, కొడతారు, ఇది గొట్లాట పడతారు, ఇద్దరు తలకలు గుద్దుకుంటారు, అవి ఇవి రాసుకుంటారు, గీసుకుంటారు. కనుక ఎక్కువగా పురుషులనుకో వాడు కోపంతో అసహించుకుంటాడు. కానీ స్త్రీలు ఏం చేస్తారు సార్? లాలిస్తారు, పాలిస్తారు, పండుకోబెడతారు. అందుకే స్త్రీలు ఎక్కువగా చిన్నపిల్లలు స్కూల్లో పిల్లలు చూసుకోవడానికి స్త్రీలు ఎవరు ఉంటారు? ఆడవాళ్ళే ఉంటారు. అందుకే ప్రేమలో అయినా ఓర్పులైనా పురుషుల కంటే ఎవరుంటారు? ముందు స్త్రీలే ఉన్నారు. ఎందుకు? అది దేవుడు చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు. చూడండి ఎక్కడుంది? 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవు ఉంటివని నిమిత్తము నేను బహుశోభమునందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటెను అధికమైనది. స్త్రీలను చూపు ప్రేమ అంటే ప్రేమ ఎక్కువగా చూపించేది ఎవరని దేవుడు చూపించాడు అక్కడ? స్త్రీలు చూపించు ప్రేమ అంటే ప్రేమలు ఎక్కువగా చూపించేది ఎవరు? స్త్రీలకు మంచి సహనం, ఓర్పు, ప్రేమ గలవారండి. ఇదిగో స్త్రీలు చూపించు ప్రేమ. స్త్రీలు మంచిగా ప్రేమిస్తారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, స్త్రీలను మనం గౌరవించాలి, స్త్రీలను ప్రేమించాలి, అంటే స్త్రీలను గౌరవించాలి. స్త్రీ మిక్కిలి బలహీన ఘటమైనప్పటికీ స్త్రీ చేసే పని స్త్రీ చేయాలి, పురుషుడు చేసే పని పురుషుడు చేయాలి. మరి ఇంట్లో వంట పాత్రలు ఉంటాయి, గిన్నెలు ఉంటాయి. అన్నీ ఒకే రకమైన గిన్నెలు ఉంటాయి, రకరకాల గిన్నెలు ఉంటాయా? రకరకాల పాత్రలు ఉంటాయి. కానీ ఏ గిన్నె ఏ పాత్ర పనితీరు ఆ పని చేయాలి. అది ప్రతి పాత్రకు, ఆ గిన్నెకు దాని పని ఉంటుంది. అలాగే స్త్రీలను గౌరవించాలి. నిజంగా స్త్రీలు పుట్టింది మొదలుకొని కాటికి వెళ్ళేంత వరకు వాళ్ళు ఎన్నో అవమానాలు పడుతున్నారు. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ఎన్నో సమస్యలు పడుతున్నారు. నిజంగా స్త్రీ అండి, నెల జరిగే ఋతుస్రావంలో కూడా స్త్రీ ఎంతో ఇబ్బందులు పడుతుంది, నరకం అనుభవిస్తుంది. ఎన్నో ఇబ్బందులు, బలహీనమైన క్షణాలు అవి. కనుక స్త్రీని మనం గౌరవించాలి, స్త్రీని మనం కాపాడుకోవాలి, స్త్రీలను ప్రేమించాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈనాడు సమాజం మనం చూడగలిగితే ఇప్పుడు స్త్రీలు ఏమవుతుందో తెలుసా? అన్ని రంగాల్లో డెవలప్ అవుతున్నారు, అన్నిట్లో ముందున్నారు. ఈరోజు ఉద్యోగాల్లో ముందున్నారు, ప్రతి కార్యక్రమంలో ముందున్నారు. నిజంగా చాలా సంతోషం అండి. ఎందుకంటే స్త్రీలు కూడా అన్ని తెలివితేటలు, మంచి జ్ఞానం గలవారు. వాళ్ళు ఏదైనా సాధించగలే కెపాసిటీ ఎవరికి ఉంది? స్త్రీలకుంది. కనుక ఏం భయపడకూడదు. ఇదిగో నాకు ఎక్కువ ఆడపిల్లలు పుట్టారు మీరు భయపడకూడదు. ఎందుకో తెలుసా? నీకు పుట్టిన ప్రతి బిడ్డ దేవుడిచ్చే బహుమానం.
ఏంటి కొంతమంది ఇదిగో నాకు నలుగురు ఆడపిల్లలన్నా 5 మంది ఆడపిల్లలన్నా ఏంటి నా పరిస్థితి అన్నావు అనుకో, బైబిల్ ఒక వ్యక్తికి కూడా నలుగురు ఆడపిల్లలు పుట్టారంట. ఎవరైనా? అపోస్తుల కార్యాలు. చివరి చూసుకొని ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 9వ వచనం. కన్యకులుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉండిరి. ఎవరికి ఉండిరి? ఫిలిప్పు గారికి ఎంతమంది కుమార్తెలంట? నలుగురు కుమార్తెలు. నలుగురు కుమార్తెల? నలుగురు కుమార్తెలు. నలుగురు ఆడపిల్లలు పుడితే ఆ తండ్రి బాధపడలేదు. ఫిలిప్ గారు కుంగి కుషించిపోలేదు. నాకు నలుగురు కుమార్తెలు పుట్టారని ఏం చేశాడు తెలుసా ఆయన? నలుగురు కుమార్తెలు ఉన్నారు, మేము అనేక దినములు అక్కడ ఉండగా ఏంటి ఆ నలుగురు కుమార్తెలు ఎలాంటి వాళ్ళంట? వాళ్ళు భక్తి పరులు, ప్రవచించే ప్రవక్తీలు. అంటే ఫిలిప్పు గారు నలుగురు కుమార్తెలు ఎలా పెంచాడంట? చక్కగా దేవుని జ్ఞానములో పెంచాడు. సేవకులుగా, ప్రవచించే ప్రవక్తీకులుగా చేశాడు ఫిలిప్పు గారు. మనం కూడా అదే చేయాలండి. మనకు పుట్టిన ఆడపిల్లైనా పర్వాలేదు, మగపిల్లోడైనా పర్వాలేదు, ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా దేవునిలో పెంచాలి. దేవునిలో పెంచండి. నిజంగా ఏంటి స్త్రీకి ఉన్నంత ప్రేమ పురుషునికి లేదు. నిజంగా అంటే ఆడపిల్ల ఒక ఇంటికి పోయినప్పటికీ తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కానీ మగపిల్లడు చూస్తాడా? ఎప్పుడైతే పెళ్ళయిందో లేదు, ఇంకా పెళ్ళైన గంటలకే, పెళ్ళైన 2 రోజులకే తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో వేసేవాడు. తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలు గెంటే వాళ్ళు మనకు కనపడతారు. కానీ ఆడపిల్లలు అలా కాదు, ప్రేమగా చూసుకుంటారు, ప్రేమగా ప్రేమిస్తారు. కనుక ప్రేమైన దేవుని పిల్లరా, కనుక ఆడజన్మ శాపం అంటే ఆడజన్మ శాపము కాదు. దేవుడు స్త్రీల పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాడు. గర్భఫలం ఇచ్చేది దేవుడు. నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా దాని వెనకాల ఉన్నది ఎవరు? దేవుడు. దేవుడు స్త్రీని ఎలా సృజించాడు? తన పోలిక సృజించాడు. దేవుడు స్త్రీని ఇచ్చేటప్పుడు మంచిది అన్నాడు. స్త్రీకి సమాన హక్కులు ఇచ్చాడు. స్త్రీ సమానము అన్నాడు. గనక స్త్రీ ప్రేమ గలది అన్నాడు. ఇవన్నీ స్త్రీలకు మేలుకొలిపే మాటలు. గనక స్త్రీలు చక్కగా దేవుని పనిలో ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన కుటుంబాలను చూసుకోండి. దేవుని పనిలో ముందుకు సాగని ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగల దేవ, మీ దయ, మీ కాపుదల బట్టి వందనములు తండ్రి. ఎన్నో విలువైన మాటలు మాకు నేర్పించారు. ఎన్నో సంగతులు నాయన, స్త్రీల పట్ల మీరు చూపిన ఎన్నో విలువైన సంగతులు నాయన, ఉద్దేశాలు, ఎన్నో మాటలు బైబిల్లో రాయించాడు. అన్ని మాటలు బట్టి వందనములు తండ్రి. మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని మాకు అందరూ ప్రసాదించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.